నమస్తే, నేను మురళీధర్. గత 5 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా కొల్లేరు ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కోటార అబ్బాయి చౌదరి స్పష్టం చేశారు. గత 5 సంవత్సరాల్లో కొల్లేరు ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి అనేక సంస్కరణలు తీసుకొచ్చామని చెప్తున్నారు. త్రాగునీటి సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ ఏ అవకాశం ఉన్నా కొల్లేరు ప్రజల అభివృద్ధికి ఎంతో కృషి చేశామన్నారు. నేడు కొల్లేరులో జరుగుతున్న ఆందోళనలకు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలన్నారు. ఢిల్లీ వెళ్ళి మెమోరాండాలు సమర్పించడం కాదు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్ళి తమ సమస్యను వివరించుకుంటే ఆయన చేయగల సత్తా ఉందని కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. అంతేగాని కొంతమంది తన ఇంటి వద్దకు వచ్చి ఆందోళన చేయడం వల్ల కొల్లేరు సమస్య పరిష్కారం కాదన్నారు. కొల్లేరు ప్రజలకు నేనేం చేశానో, గత ప్రభుత్వం ఏం చేస్తుందో కొల్లేరు ప్రజలు గుర్తు చేసుకోవాలన్నారు. అంటే చూస్తే బాధ వేస్తూ ఉందన్న. ఎందుకంటే ఏ కొల్లేరు ప్రాంతాన్ని అయితే అభివృద్ధి చేయాలనేటువంటి తాపత్రయంతో మేము పనిచేసాము, ఏ కొల్లేరు ప్రజల యొక్క జీవనాధారాలు మార్చాలనేటువంటి తాపత్రయం ప్రతిరోజు ఉదయం లేచిన కాడి నుంచి కూడా ఏదో ఒక మంచి చేయాలనేటువంటి భావనతో మేము ప్రయాణం చేసాం. ఈరోజు కొల్లేరు ప్రాంతంలో మీరు చెప్పినట్లుగా రోడ్లు నిర్మాణంలో కానివ్వండి, కొల్లేరు ప్రాంతంలో సబ్స్టేషన్లు కొత్తగా కట్టించడంలో కానివ్వండి, కొల్లేరు ప్రాంతంలో వాటర్ ట్యాంకులు, ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టించే విషయంలో కానివ్వండి, కొల్లేరు ప్రాంతంలో స్కూళ్ళు కట్టించడంలో కానివ్వండి, హాస్పిటల్స్ కట్టించడం, ఇలాంటి కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్ళాం ఈరోజు. అదేవిధంగా అక్కడ వాళ్ళ జీవనాధారాలు మెరుగుపడాలనేటువంటి విధంగా వాళ్ళందరికీ కూడా ఆ సొసైటీలన్నింటినీ కూడా సపోర్టివ్గా ఈ ప్రభుత్వం నిలబడింది. తప్పకుండా ఈరోజు కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి సమస్య ఇది కొత్త సమస్య కాదు. ఈరోజు వీళ్ళు రాజకీయ పబ్బం కోసం వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలే కానీ కొల్లేరు ప్రాంతంలో గ్రీన్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఎప్పుడూ పాటిస్తూ ఉండాలి. డెఫినెట్గా మేము పాటించుకుంటూ ముందుకు వెళ్ళాం. అదే కదా రాయప్పుడు ఈరోజు ఒక శాసనసభ్యుడిగా మేము ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం దగ్గరికి వీళ్ళందరి యొక్క ఇబ్బందిని తీసుకువెళ్ళి మేము కొల్లేరులో ఇటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు నేనే గౌరవ ముఖ్యమంత్రి గారిని స్వయాన మీటింగ్ కాల్ఫర్ చేసి బోత్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్తో, బోత్ డిస్ట్రిక్ట్ ఎస్పీస్తో అందరినీ పెట్టి 4 సార్లు మీటింగ్ పెట్టాం. కొల్లేరు ప్రాంతంలో ఏ విధంగా పర్యావరణం మనం సంరక్షించాలి, అదేవిధంగా ఏ విధంగా వాళ్ళ యొక్క జీవనాధారాన్ని ఏ విధంగా వాళ్ళకి పెంపొందించేటువంటి కార్యక్రమాలు చేయాలనే దాని మీద సాక్షాత్తు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే ప్రత్యేకించి శ్రద్ధ వహించడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి ఫారెస్ట్ మినిస్టర్స్ కానీ అందరూ సపోర్టివ్గా నిలబడ్డాం. కొల్లేరు ప్రాంతంలో ఈరోజు తప్పకుండా మంచిగా చేశాం. ఈరోజు నేను చెప్తున్న కొల్లేరు ప్రాంతంలో డెఫినెట్గా అబ్బాయి చౌదరి వచ్చాక ఆ కొల్లేరు ప్రాంతంలో మా దెందులూరు నియోజకవర్గం ప్రతి వ్యక్తికి కూడా న్యాయం చేశాను. నేను చేసే ముందుకు వెళ్ళాం. న్యాయం అంటే ఈరోజు ఏదో వ్యక్తిగత న్యాయం కాకుండా వాళ్ళకి ఆ గ్రామాలు అభివృద్ధి చెందేటట్టు చేసాం. వాళ్ళ పిల్లలకి ఒక భవిష్యత్తు కల్పించాం. వాళ్ళకి ఒక జీవనాధారం ఏ విధంగా ఉండాలని చూపించడం జరిగింది. ఈరోజు నాయకులు శ్రద్ధ తీసుకోవాలన్న. ఈరోజు నేను రిక్వెస్ట్ చేసేది కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకుని వాళ్ళకి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఇక్కడ గెలిచినటువంటి నాయకులు. ఈరోజు డెఫినెట్గా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, వీళ్ళ యొక్క సమస్యల్ని వీళ్ళు చూశాను. మన ఢిల్లీ అదే తీసుకువెళ్ళారని మంచి పరిణామమే. బట్ దే హ్యావ్ టు దిస్ ఈజ్ నాట్ అన్ ఇష్యూ దట్ ఢిల్లీ వెళ్తే ఈ సమస్య పరిష్కారం అయ్యేది కాదు. ఎందుకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళమనండి, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, బోత్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ని పిలవమనండి, శాసనసభ్యులు తీసుకెళ్ళాడు కూర్చోమనండి. ఎందుకు పరిష్కారం కాదు ఇష్యూస్? ఎందుకు ఈరోజు ప్రాంతాల్లోకి వెళ్ళి భయాందోళనకు గురి చేస్తూ ఆ చెరువులన్నీ గండ్లు పెడుతూ, చెరువు గండి పెడితే పర్యావరణ సంరక్షణ అవుతుందా? అది కరెక్ట్ కాదు కదా. ఈరోజు అక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళందరినీ ఏదో మభ్యపెట్టి నీ చెరువు కొట్టకపోతే ఈరోజు నా మీద దాడి చేపించాలనేటువంటి ఉత్సాహం, నా ఇంటికి వచ్చి డప్పులు కొడితేనో పల్లెలు కొడితే ఇక్కడ బెదిరిపోయే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఈరోజు అబ్బాయి చౌదరి ఇలాంటి విషయాలకి నేను తప్పు చేస్తే భయపడాలన్నా. ఈరోజు ఏ గ్రామానికి అబ్బాయి చౌదరి బాకీ లేడు, ఏ వ్యక్తికి అక్కడ నేను బాకీ లేను. ఈరోజు వాళ్ళకి ఇంకా నేను మంచి చేసుకుంటూ ముందుకు వెళ్ళా. తప్పకుండా కొల్లేరు ప్రాంతం చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకత్వం కనుక పనిచేయాలి అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళమనండి. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వెళ్ళి ఇక్కడ జరిగేటువంటి అన్యాయాలను వాళ్ళ దృష్టికి తీసుకువెళ్ళి ఏ విధంగా ఆపాలో ఆ చర్యలు చేపడితే నేను కూడా హర్షిస్తాను తప్ప ప్రతిపక్షంలో ఉండి. అంతేగాని ఈరోజు మీ చెరువు కొట్టేస్తాము అని భయపెట్టేటువంటి ప్రవర్తన చేస్తూ వాళ్ళని ఏదో వాళ్ళ అవసరాల కోసం వాళ్ళని వాడుకుంటున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఈరోజు నాకు ఎటువంటి ద్వేషం లేదు కొల్లేరు ప్రాంత ప్రజల మీద కానీ, ఎవరి మీద కానీ, ఎటువంటి నాయకుల మీద లేదు. మా నాయకులు, ఆ నాయకులు అందరూ కూడా కలిసికట్టుగానే పనిచేసాం. కొల్లేరు ప్రాంత అభివృద్ధే ఎజెండాగా ఆ రోజు మేము పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా నేను వాళ్ళని కోరుతూ ఉన్నా, ఆ గ్రామాలు కానీ అక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ
ప్రభుత్వం మీద ప్రెజర్ తీసుకువచ్చి ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం ఏంటో ప్రభుత్వంతో కూర్చొని చర్చించి ఎక్కడి వరకు ఉందో మార్క్ చేయించి క్లియర్ కట్గా ఉండాలి. కానీ ఈ విధంగా సమస్య చేయడం కరెక్ట్ కాదు. అప్పట్లో మేము ఇంకా అద్భుతమైనటువంటి ఆలోచనలు చేయడం జరిగింది. రెగ్యులేటర్ నిర్మాణంగానే కొల్లేరు చుట్టూ వాకింగ్ ట్రాక్ అనేది ఎంపీ గారు, అప్పటి ఉన్నటువంటి ఎంపీ గారు చుట్టూ ట్రాక్ పెట్టాలని కానీ, టూరిజంగా డెవలప్ చేయాలని కానీ చాలా ప్లాన్స్ ఉన్నాయి. చేయగలగాలి, చేస్తారని భావిస్తూ ఉన్నా. కొన్ని రాజకీయ పార్టీల ప్రేరేపితం వల్ల తనపై లేనిపోని బురద జల్లుతున్నారని, కొల్లేరు గ్రామంలో ఎవరికి నేను బాకీ పడలేదని, ఎవరి చెరువులు అన్యాక్రాంతంగా ఆక్రమించలేదని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. కావాలంటే బహిరంగంగానే చర్చకు సిద్ధమని చెప్తున్నారు. కావాలని కొంతమంది తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ కొల్లేరు ప్రజలు రెచ్చగొట్టి తన ఇంటి మీదకి ఆందోళన చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో పర్యావరణం దెబ్బతీయకుండా అక్కడ ప్రజలకు, అక్కడ పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా చర్యలు చేపట్టిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కిందన్నారు. ఈరోజు ఏదో అబ్బాయి చౌదరిని మనం గనక టార్గెట్ చేసేస్తే రాజకీయంగా మనం లబ్ధి చేకూరుతాం, తన్ని వ్యక్తిగతంగా డిఫేమ్ చేసేద్దాం అనేటువంటి ఆలోచన తప్ప, ఈరోజు నా మీద పెట్టే శ్రద్ధ ఆ కొల్లేరు ప్రజల యొక్క జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద పెడితే బాగుంటుంది. నా దగ్గరికి వచ్చి ఎవరు బెదిరిస్తారన్నా, ఈరోజు నా ఇంటి ముందుకు వచ్చి డప్పులు వేస్తే ఇదేస్తే, నేను ఈరోజు చెప్తున్న కొల్లేరు ప్రాంతంలో ఎవరికి అబ్బాయి చౌదరి ఏ గ్రామానికి బాకీ లేడు, ఏ వ్యక్తికి బాకీ లేడు. ఈరోజు నేను మంచి చేశాను, ఏ శ్రీపర్ గ్రామానికి ఇక్కడికి తీసుకొస్తూ ఉన్నారో ఆ శ్రీపర్ గ్రామంలో ఈరోజు అబ్బాయి చౌదరి 5 సంవత్సరాలు చేసింది ఏంటనేది ఆ ప్రజలకు తెలుసు. ఛాలెంజ్ చేస్తున్నాను, నేను చేసిన దానికంటే ₹1 ఎక్కువ ఆ శ్రీపర్ గ్రామానికి మంచి చేయడానికి ఖర్చు పెట్టి దమ్ముంటే చూపించమనండి. ఆ ఊరికి వచ్చే ఎలక్షన్స్లో ప్రచారానికి కూడా రాను. దమ్ముగా చెప్తూ ఉన్నాం. ఈరోజు కొల్లేరు ప్రాంతంలో శ్రీపర్ గ్రామం ఏదైతే తీసుకొచ్చి మాట్లాడుతున్నారో, శ్రీపర్ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్నో, ఎంపీటీసీనో, జెడ్పీటీసీలనో, అక్కడ ఉన్నటువంటి పెద్దలను మీరు వెళ్ళి మాట్లాడండి. అబ్బాయి చౌదరి వాళ్ళకి ఏమైనా బాకీ ఉన్నాడు. అంతా ఏంటంటే వ్యక్తిగతంగా ఏదో అబ్బాయి చౌదరిని డిఫేమ్ చేసేస్తే ఈరోజు రాజకీయంగా వాళ్ళకి లాభం చేకూరుతుంది, నేను భయపడిపోతాను అనుకుంటే అది వాళ్ళ భ్రమ. ఇటువంటి వాటికి ఎవరు కూడా భయపడేటువంటి పరిస్థితి ఉండదు. డెఫినెట్గా ఎవరికి ఏంటనేది ప్రజలకు తెలుసు. అబద్ధం వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా నిదానంగా అయినా ప్రజలకి అక్కడ అబద్ధం అనేటువంటి విషయం ప్రజలకు తెలుస్తుంది. ఇది కరెక్ట్ సాంప్రదాయం కాదు. ఈరోజు పదవి అనేది శాశ్వతం కాదు. ఎప్పుడూ పదవి ఒకరి మీద దగ్గరే ఉంటుందనేటువంటి భావన కలిగితే తప్పు. ఈరోజు ఇప్పటికీ సంవత్సరం పూర్తయింది, ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ప్రజలు ఆశీర్వదిస్తే ఈరోజు మీరు శాసనసభ్యులు అయితే, ప్రజలు ఆశీర్వదిస్తే రేపు మేము శాసనసభ్యులు అవుతాం. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఉంది. గత 5 సంవత్సరాలుగా కొల్లేరు ప్రాంతం కానీ, దెందులూరు నియోజకవర్గంలో కానీ ఎక్కడా కూడా ఒక టార్గెటెడ్గా ఇతను టార్గెట్ చేయండి, ఇతను టార్గెట్ చేయండి, వాడింటి ముందు ధర్నాలు చేయండి, వీడింటి ముందు ధర్నాలు చేయండి, ఏంటనేది దిస్ లుక్స్ సిల్లీ. ఇటువంటి పాలిటిక్స్ని ఎవరు కూడా ఎంకరేజ్ చేయరు. చేస్తే వాళ్ళు పోయి వాళ్ళు తవ్వుకుంటున్నట్టు. దెందులూరు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను 90% నెరవేర్చానన్నారు. శ్రీపర్రు వంతెన నిర్మాణంలో కానీ, బలివే వంతెన నిర్మాణంలో కానీ ప్రభుత్వ సహకారంతో ఆ పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా మరో పెద్ద ప్రాజెక్టు కైకులూరు ఏలూరు రహదారి నిర్మాణంలోని దెందులూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న రోడ్డుని అత్యంత అద్భుతంగా, అంటే గత 10 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ రోడ్డు నిర్మించడం జరిగిందన్నారు. ఇది ప్రజల చిరకాల కోరిక అని చెప్పారు, చిరకాలంగా ఉన్న సమస్యలు అని చెప్పారు. వాటిని చిత్తశుద్ధితో అమలు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎక్కడా జరగని అభివృద్ధి దెందులూరు నియోజకవర్గం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలుపోవడంలో శాశ్వతం కాదని, ఒకసారి ఒకరు గెలుస్తారు, మరొకసారి మరొకరు గెలుస్తారు. అంతేగాని ప్రత్యర్థి పార్టీల మీద కానీ, ప్రత్యర్థి వ్యక్తుల మీద కానీ దాడులు చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన చెప్తున్నారు. గత 8 నెలలుగా ఈ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తున్నారు. ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేయడం జరిగిందన్నారు. పార్టీలు మారుతున్న వారిపై తనను కామెంట్ చేసే పరిస్థితి లేదు. పార్టీలో ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వారు వెళ్ళిపోతారని చెప్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎప్పటి నుంచో కాని సమస్యలు అనేకం టేకప్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఈరోజు ఈ నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్ళినా అబ్బాయి చౌదరి మార్కు, మా ప్రభుత్వంలో మేము చేసిన మార్కు కనపడుతూనే ఉంది. ఈరోజు డెఫినెట్గా ప్రజలు రాజకీయాలన్నా గెలుస్తాం, ఓడిపోతాం, ఎంత వెరీ కామన్. దీన్ని పెద్ద మేమంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. డెఫినెట్గా ప్రజలకు మేము చేయగలిగిన మంచి అయితే చేసుకుంటారు. అంటే ఈరోజు శ్రీపర్ అనేటువంటి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్ర చేస్తూ ఈ జిల్లాలో మొట్టమొదటిగా అక్కడ అడుగు పెట్టడము, ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి సమస్యను కాబట్టి టేకప్ చేసి
ఏలూరు కైక్లూరు రోడ్డు శ్రీపూర్ గ్రామంలో కాజ్వే నిర్మించాలనేటువంటి ఆలోచనతో ఎప్పటి నుంచో అది ఉన్నది కాబట్టి అది టేకప్ చేసి చేయటం జరిగింది. బలివే బ్రిడ్జ్ అనేది నిజంగా అయితే అది నా పర్సనల్గా నేను చిన్నప్పటి నుంచి నేను కానీ మా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో తండ్రులుగా ఎప్పటి నుంచో కోరికగా ఉండదు. అంటే అది మహాశివుని యొక్క ఆశీస్సులు మాకు ఎన్ని రోజుల తర్వాత ఆయన యొక్క ఆశీర్వాదం మాకు రావటం డెఫినెట్గా బలివే బ్రిడ్జ్ గురించి ప్రత్యేకించి నేను కానీ మన నుజూడెంలే కానీ ప్రత్యేకించి శ్రద్ధ తీసుకున్నాం ఆ రోజు. డెఫినెట్గా ఇక్కడ ఈ పుణ్యక్షేత్రానికి వచ్చేటువంటి భక్తులకి మెరుగైన సదుపాయాలు ఉండాలి. అదేవిధంగా ఇటు నుంచి అటు సరైన ఇటు చదువుకునేటువంటి పిల్లలు విజయవాడ నుంచి కానీ అటువైపు నుంచి కానీ ఇటు కానీ ఇంత సరైనటువంటి ఉండాలనేటువంటి ఫెసిలిటీస్ ఉండాలని దాన్ని చేసాం. అంటే అది వ్యక్తిగతంగా నాకు బాగా ఆనందించేటువంటి బాగా ఇష్టమైనటువంటి కార్యక్రమం చేయాలనుకున్నాం. ఎంతోమందికి పెద్దలు 75 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్దలు కూడా బాబు మాకు ఒకే ఒక కోరిక బలివే బ్రిడ్జ్ తీర్చు అనేటువంటి బలివే బ్రిడ్జ్ పూర్తవ్వాలంటే వాళ్ళు అడిగారు. తప్పకుండా మా వంతు కృషి చేస్తాను చేసాం. దాదాపుగా పూర్తయింది. సంతోషం ఉంది. పార్టీలు మారటం సాధారణంగా మారిపోయింది ఈ రోజుల్లో. అధికారం ఉంటే పార్టీలో ఉంటున్నారు, అధికారం లేకపోతే. కానీ మాకు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో స్టార్ట్ చేసినటువంటి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద సిద్ధాంతంతో ఈ పార్టీని స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసిన రోజున ఎంతమంది ఉన్నారన్న ఈరోజు. కాబట్టి ఈరోజు లీడర్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. మేము ఈరోజు నేను రాజకీయాల్లో ఉన్నా ఎవరు ఉన్నా ఎవరు లేరు అనేటువంటి భావన కంటే కూడా ఈరోజు ప్రజలు కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు 40% ఓట్ బ్యాంక్ వచ్చింది. అంటే ఈరోజు 40% ఓట్ బ్యాంక్తో మేము ఇప్పటికీ ఉన్నాం. ఈరోజు ఇట్స్ వెరీ స్ట్రాంగ్ పార్టీ విత్ స్ట్రాంగ్ క్యాడర్. బలమైనటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఒక లీడర్ వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మళ్ళీ కొత్త లీడర్ అదే కార్యకర్తల నుంచి ఆ కొత్త లీడర్ పుట్టుకొస్తాడు, పార్టీని ముందుకు తీసుకెళ్తాం. 8 నెలలే పూర్తయింది. చూద్దాం ఇంకెన్ని హామీలు ఇచ్చారు కదా. ఈరోజు ఎప్పుడు పూర్తి చేస్తారో ఏంటో టైం విల్ టెల్. అంటే టూ ఎర్లీ టు ఇప్పుడే 8 నెలలకి అలా ప్రభుత్వం ఎలా ఉందనేటువంటి కామెంట్స్ చేయటం అనేది కరెక్ట్ కదా అలాంటి వ్యక్తులకి. సో చూద్దాం, 4 నెలలు చూద్దాం ఏం జరుగుతుందో. 1 year 1.5 year అయితే తప్ప ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందనేది క్లారిటీగా మేము చెప్పడానికి కామెంట్ చేసినా కూడా దానికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి. మేము కామెంట్ చేసేద్దాం ఎలా ఉందనేది. ఇప్పుడు నన్ను అడిగే కంటే మీరు గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలను అడిగితే వాళ్ళే చెప్తారు. ఈరోజు ఈ నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని తీసుకువెళ్తూ ఉన్నారు అంటే చాలా బాగా అభివృద్ధి చెందుతుంది అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఎక్కడ గ్రావెల్ కనబడితే అక్కడ గ్రావెల్ తీసుకెళ్తూ ఉన్నారు. ఎక్కడ కోడి పందాలు వేసుకోవాలంటే అక్కడ కోడి పందాలు వేసుకోవచ్చు, ఎక్కడ పేకాట ఆడుకోవాలంటే అక్కడ పేట ఆడుకోవచ్చు. ఈరోజు ఎక్కడ అద్భుతం ఏంటంటే మేము గ్రామాల్లో సచివాలయాల వ్యవస్థలు తెస్తే వీళ్ళు బెల్ట్ షాపులు తీసుకొచ్చారు. చాలా బాగా పరిపాలన జరుగుతుందని నా భావన. చూద్దాం మరి ఇంకా ఇదే విధంగా ముందుకు వెళ్తుందో లేకపోతే డెఫినెట్గా ఇదే విధంగా ముందుకు వెళ్తారో ఇంకా మరిన్ని అద్భుతమైనటువంటి అలాంటి పథకాలు తీసుకొస్తారో చూద్దాం.